హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఈ వీడియో వచ్చేసరికి మీకు వెనస్డేనో థర్స్డేనో వచ్చేసి ఉంటుందిలేండి. సో ఈరోజు అయితే సండే రోజు అయితే బ్లాగ్ నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఈరోజు ఫాదర్స్ డే కదా, సో మీరు అందరూ ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్స్లో షేర్ చేయండి. ఎప్పుడు వీడియోస్ కోసం అయితే కొత్తగా చేయడాలు అవన్నీ నాకు తెలియదు. మేము ప్రతి సంవత్సరం ఎలా చేస్తానో అదే ఈ సంవత్సరం కూడా నేను మా నాన్నకి ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నా. బట్ లాస్ట్ ఇయర్ మా అన్న ఉన్నారు, మా నాన్నకి ఏం కావాలన్నా మా అన్న చూసుకునేవాళ్ళు, తెచ్చిచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు మా అన్న లేరు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా నాదే కాబట్టి, సో వీలైనంత వరకు నాకున్నంతలో, దేవుడు నాకు ఇచ్చినంతలో మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలనేది నా అంబిషన్గా పెట్టుకున్నా. నిజంగానే చెప్పాలంటే అమ్మ నాన్నని బాగా చూసుకున్న పిల్లలు ఎప్పటికీ చెడిపోరు అన్నదే నా మెంటాలిటీ. నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతా. సో అలాగైతే ఇంకా ఈరోజు ఏదో మా నాన్నకి హ్యాపీనెస్ని ఇచ్చేటివి చేద్దామని అనుకుంటున్నా. మా నాన్నకి హ్యాపీనెస్ని ఏమి ఇస్తుందో మీకు తర్వాత చూపిస్తా. మా వారు నవ్వుతున్నారు అక్కడ, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమని చెప్పి. సో అది ఇంకా చేద్దాం. ఏమేమి కొనుక్కొని వెళ్తానో చూపిస్తాను. బ్లాగ్ అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు వీళ్ళైతే మా నాన్న ఒరిజినల్గా ఎలా మాట్లాడతారు అవన్నీ కూడా నేను పెడతాను న్యాచురల్గా. ఓకేనా? ఇంకా ఈరోజు సండే కాబట్టి మంచిగా నాన్ వెజ్ తీసుకెళ్తా. ఇంకా అలాగే ఫిష్ తీసుకుందాం అనుకుంటున్నా, ఫిష్ ఫ్రై చేద్దామని. చికెన్, ఫిష్ అవి తీసుకొని మా నాన్నకి కావాల్సిన కూడా తీసుకొని వెళ్దాం. ఓకేనా? ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం. చిన్నమ్మాయి అయితే తన షూట్కి వెళ్ళింది, ఈరోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది, షూట్ ఉంది. అండ్ తన ఛానల్లో వస్తాయి. ఓకేనా? తనకు సంబంధించినవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ ఇంకా మీద తన ఛానల్లో వస్తాయి. నిజంగా నేను ఒక మాట మీకు ఒక వీడియో ద్వారా చెప్పగానే ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే 1 డేలో మనకి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. నిజంగా మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది, అసలు ఎగిరి గంతులేసిందనమాట. ఆ టైంలో వీడియో తీయలేదు కానీ నాకు అంత ఐడియా రాలేదు. కానీ రాగానే ఇంటికి స్కూల్ నుంచి ఎంతమంది వచ్చారు మా సబ్స్క్రైబర్స్ అని ఒక ఎక్సైట్మెంట్తో అడిగింది. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. తన ఛానల్లో మీ గురించి అంతా మాట్లాడుతుంది, తన లైఫ్ స్టైల్, తన గురించి మొత్తం అందులో వస్తాయి. అప్పుడప్పుడు నేను కూడా కనిపిస్తూ ఉంటానులేండి. ఓకేనా? సో అలా మీరు కూడా నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా అమ్మాయిని కూడా అలానే సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదే నమ్మకంతోనే ఛానల్ క్రియేట్ చేశాము. మీలో కూడా చాలామంది సజెస్ట్ చేశారు చిన్నమ్మాయికి ఛానల్ పెట్టించండి అక్క అని చెప్పి. సో అందుకే మీ అందరి మాట ప్రకారం పెట్టేశాము. ఇంకా అంతా మాదేం లేదు, మా ప్రయత్నం. మేము వీడియోస్ మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మీరందరే సపోర్ట్ చేయాలి, మీ చేతుల్లోనే ఉంది మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. అండ్ తన ఛానల్లోనే మాట్లాడుతుందిలేండి అన్నీ. ఓకేనా? ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేసింది కాబట్టి తనకు తప్పొప్పులు ఏదన్నా ఉంటే మీరే సరిదిద్దండి. అండ్ మంచి కామెంట్స్ పెట్టండి, పాజిటివ్గా పెట్టండి, తను ఎంకరేజ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోదాం. ఏమేమి తీసుకుంటాను చూసేద్దాం. ఓకేనా? ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వెళ్తూ దారిలోనే అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళాలన్నమాట. అంటే కావాల్సినవన్నీ వంటకి సంబంధించి తీసుకొని వెళ్ళాలి. సో ఇంకా వెజిటేబుల్స్ అవేం కాదు, కానీ ఈరోజు సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ చెప్పాను కదా. సో కాబట్టి ఇంకా మంచిగా ప్లాన్ చేసుకున్నాం. ఎలాగో మేము కూడా అక్కడికే వెళ్తున్నాము, ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉందాం అనుకుంటున్నాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నరు అన్నీ కూడా అక్కడే చేసేసుకొని వద్దామని చెప్పి అయితే ఇంకా ప్లాన్ చేసుకున్నాం. ఎలాగో మేము వెళ్ళినా అమ్మ పంపించదులేండి అంత తొందరగా. మేము వెళ్ళేదే ఎప్పుడో ఒక రోజు. నిజంగా పేరుకే పక్కన ఉన్నారండి, అసలు నేను ఎంతసేపు వెళ్ళనన్నమాట. ఏదైనా పని ఉంటే వెళ్తాను, లేకపోతే ఎప్పుడైనా చూడాలనిపించి బెంగగా అనిపించినప్పుడు, లేకపోతే ఎక్కువ మా అన్న గుర్తు వచ్చేసినప్పుడు అలాంటప్పుడు వెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళకి ఎప్పుడైనా బెజారుగా ఉన్నప్పుడు ఇంక మేము తప్ప ఎవరున్నారు చెప్పండి అమ్మ వాళ్ళకి కూడా. సో అట్లా కాల్ చేసి రమ్మంటూ ఉంటారనమాట. ఎంతదా పక్కన ఉన్నారని చెప్పేసి ఎంతసేపు వెళ్ళి అక్కడ ఉండడం కూడా అంత పద్ధతి కాదనేది నా మెంటాలిటీ. నాకు ఇప్పుడే కాదు, పెళ్ళైనప్పటి నుంచి కూడా అంతే. నాకు పెళ్ళైనప్పుడు చెప్పారనమాట మా నాన్న, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కట్టుకున్న వాళ్ళు అత్తగారిల్లే నీకు ఎప్పటికీ విలువనిచ్చేది అని కొన్ని మనకి మంచి మాటలు చెప్పిస్తూ ఉంటారు కదా. సో అలాంటివన్నీ కూడా బాగా బుర్రలో వేసేసుకున్నాను అనమాట నేను అప్పట్లోనే. కాబట్టి అవి ఎంత వద్దనుకున్న మైండ్లో నుంచి పోవు. సో కాబట్టి అట్లా హ్యాపీగా ఉన్నప్పుడు తప్పించి నేను బాధలో ఉన్నప్పుడు అస్సలు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అడుగు కూడా పెట్టాను అనమాట నేను. ఇంకా హ్యాపీగా ఉంటాను, వెళ్తాను, ఎంచక్కా వాళ్ళతో మాట్లాడుకొని స్పెండ్ చేసుకొని ఇంకా వంటలు చేసుకోవడం, తినడం అలా గడుపుతామన్నమాట. ఇంకా ఈరోజు కూడా ఫాదర్స్ డే ఎందుకో తెలీదు, లాస్ట్ ఇయర్ మా అన్న ఉన్నారు, మా అన్న మంచిగా అన్నీ చూసుకునేవాళ్ళు అనమాట. అంటే ఎంత ప్రేమని బయట చూపించరు కానీ ప్రేమ అయితే లోపల దాచుకుంటారనమాట మా అన్న. సో అలాగే ఇంకా మేము
కావాల్సినవన్నీ కూడా ఇంకా చికెన్ తీసుకున్నాం. చికెన్కి కొత్తిమీర అల్లం అవి కావాలంటే ఇంకా అమ్మ అవి కూడా తీసుకున్నాను. ఇంకా అలాగే దండపల్లి రోడ్ అని చెప్పేసి ఉంటుంది అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే దారిలో. అక్కడైతే ఫిష్ అమ్ముతారనమాట. ఎవ్రీ సండే కూడా మనకి ఏ రకం ఫిష్ కావాలన్నా ఉంటాయి. మేము ఇంకొకటి తీసుకుంటాము, కానీ ఈసారి కబాబ్కి అలాగే పులుసుకి రెండుకి సరిపోయే ఫిష్ ఏదని అడిగితే వాళ్ళు కట్లాలని చెప్పారు. ఈ బండ్లో ఉన్నవన్నీ కూడా కట్లాలన్నమాట. మీకు మళ్ళీ చూపిస్తా దగ్గర నుంచి. నాకు ఫిష్ పేర్లు పెద్దగా ఐడియా ఉండదన్నమాట, కానీ కొన్ని అయితే తెలిసి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా నాన్న కూడా తెస్తూ ఉంటారు. ఇంకా పెళ్ళైన తర్వాత కూడా మేము నాన్ వెజ్ ఫుల్గా తింటాము. మీరు కూడా కామెంట్స్ పెడుతుంటారు కదా మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారని. నిజమండి, మేము నాన్ వెజ్ అయితే ఎక్కువ తింటాము. వారంలో మాకు 3-4 డేస్ ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలి. ఎప్పుడు ఏది చేయాలో అది మేము పర్ఫెక్ట్గా చేసుకుంటాం. పూజలు చేసుకుంటాం, అలాగే నాన్ వెజ్ తింటాము. ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు అనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. అలా అని చెప్పి ఎప్పుడు 24 గంటలు తింటూ ఉంటాము. మంచి చెడ్డ రోజులు మంచి రోజులు అట్లా ఏముండదు. సో ఇవి కట్టాలన్నమాట. అండ్ ఇంక వచ్చేసరికి కొరమీన్ ఫిష్ అంట. సో నేను ఆ రోజు ఇన్స్టాలో స్టోరీ కూడా పెట్టాను. చాలామంది వాటికి రియాక్ట్ అయ్యారు, ఎక్కడ ఇది ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి. అంటే పాపం దొరకని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. ఇవి ఎక్కడైనా ఉంటాయిలేండి, బట్ పలంనేరులో మనకి దండపల్లి రోడ్లో అయితే ఉంటాయన్నమాట. పలంనేరు వాళ్ళు కూడా ఎవరో కామెంట్ పెట్టారు. ఇంక ఇవి మారవోళ్ళంట. సో బ్లాక్ కలర్ పాముల టైప్లో ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా కనుక్కున్నాను అనమాట. ఇంకా చికెన్ ఫిష్ అన్నీ కూడా తీసేసుకున్నాం, కావాల్సినవన్నీ తీసేసుకొని ఇంక అప్పటికే టైం ఒక 10 అయిపోయిందిలేండి. 10-10:30 అయిపోయింది. ఇంక మనకు అసలే లో బీపీ, బాడీ షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా వారైతే అంటే నాకు లో బీపీ వచ్చినప్పుడు, లేకపోతే ఇట్లా ఆకలి ఎక్కువ టైం తప్పించి తిన్నప్పుడు, ఇలాంటి అప్పట్లో నాకు ఎక్కువ ఆవేశం వచ్చేస్తుంది అనమాట, కోపం వచ్చేస్తుంది బీపీ డౌన్ అయిందంటే. సో అప్పుడు మా వారికి తొందరగా తెలిసిపోతుంది. వెంటనే దగ్గరలో ఏదో ఒకటి తీసి ఇచ్చేస్తుంటాడు అనమాట తినడానికి. ఎక్స్పీరియన్స్ కదా కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకి అట్లా. ఇంకా నాకు ఇప్పుడు బీపీ డౌన్ అయిపోయింది. 10:30 ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయి వచ్చేసింది. నాకు లో బీపీ వచ్చేసింది. ఇంకా చెమటలు పట్టేసి ఒక రకంగా షివరింగ్ వచ్చేస్తూ ఉండే. ఇంకా మా వారి దగ్గర చిరాకు పడుతూనే ఉన్నా. ఇంకా ఎంతసేపు వెళ్దాం పదా అది ఇదని చెప్పి ఇంకా ఆయనకు అర్థమైపోయి అక్కడే మనకి సాయినగర్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ హోటల్, అంటే బండి పైన రోడ్ సైడు హోటల్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి తీసుకెళ్ళేసి ఇంకా అక్కడ ఎగ్ దోశలు అయితే వేయించారనమాట. ఈరోజు సండే కదా, సో ఎగ్ దోశలు అయితే తీసిచ్చారు. సో తలా ఒక్కొక్కటి అయితే తింటున్నాము. ఇంకా మేము వెళ్ళిందే ఆల్మోస్ట్ ఇంకా క్లోజ్ చేసే టైంకి వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికప్పుడు వాళ్ళు చట్నీ వేసుకొని వచ్చి ఇంకా మాకు దోశలు వేసి ఇచ్చారు. అక్కడే ఒక అరగంట లేట్ అయిపోయింది. ఇంకా నీరసం వచ్చేసింది. అసలు నన్ను చూస్తున్నట్లయితే అసలు నేను చాలా అంటే ఎప్పుడెప్పుడు తినేసి వాటర్ తాగుదామనే ఫీలింగ్లో ఉన్నానన్నమాట. ఇంకా తినేసి అమ్మవారి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాం, ఇక్కడ తినొచ్చు, కాకపోతే అప్పటికే నా వల్ల కాలేదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇంక అక్కడ తినేసాము. ఇంకా తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. నేను వచ్చేసరికి మా నాన్న పడుకొని నేను చక్కగా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే తీసుకొచ్చినవన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తూ ఉన్నా. ఇంకా అమ్మకైతే ఫుల్ హ్యాపీ అనమాట. మేము రాగానే 2 డేస్ నుంచి అమ్మ అంటూనే ఉంది, సండే వచ్చేయండి, పిల్లలు ఉంటారు కదా ఇంటి దగ్గరే, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో అన్నట్టుగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఫీలింగ్. ఎంత పక్కనున్నా కూడాను మేము, కానీ నేను తప్ప ఇంకెవరు లేరు కదా, ఉంటే ఇంకా నాతో పిల్లలతో మేమే అనమాట. ఇంకా కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళకి ఇబ్బందిగా బేజారుగా అనిపించినప్పుడు, మనసు బాగాలేనప్పుడు అట్లా ఇంకా కాల్ చేసి పిలుస్తూ ఉంటారనమాట. ఇంకా అలా వచ్చేసామా. ఇంకా ఫిష్ ఫ్రైకి అయితే సపరేట్ చేసేసుకున్నాను. ఫిష్ ఫ్రైకి అనేసి సపరేట్గా కొట్టించుకున్నా. అండ్ కబాబ్కి అయితే తలకాయలు, తోకలు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా సపరేట్ చేసేసాం. 3 kgs అయితే తీసుకున్నాం అనమాట చేపలు. 1 kg చికెన్ తీసుకున్నాము, 3 kgs చేపలు తీసుకున్నాము. సో వాటిలో కబాబ్కి ఎక్కువ ఎత్తుకున్నాను. కర్రీ అంటే పులుసుకి అయితే కొంచెమే తీసుకున్నాను అనమాట. కబాబ్ ఎక్కువ తింటారు కదా, అందరూ కూడా ఇష్టపడతారని చెప్పేసి. ఇంకా వాటిలోకి అయితే సపరేట్ చేసేసుకొని ఇంకా రాగి పిండి, రాళ్ళు ఉప్పు అయితే ఈ ఫిష్లోకి వేసి వాటర్ వేసి కడిగేసామనుకోండి, తెల్లగా వచ్చేస్తాయి అనమాట, మెరిసిపోతూ ఉంటాయి. సో నీట్గా క్లీన్ అవ్వాలి చేపలు అనుకుంటే ఇలా రాళ్ళుప్పు అలాగే రాగి పిండి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా చల్లేసుకొని మొత్తం వాటికి బాగా కలిపేసుకొని పట్టించేసి బాగా నీట్గా కడిగేసామనుకోండి, తెల్లగా వచ్చేస్తాయి. నేను మీకు మళ్ళీ కడిగేటప్పుడు కూడా చూపిస్తానులేండి. ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే అంత బాగా వస్తాయి అన్నమాట. సో సపరేట్గానే కడిగేసుకుంటాను. ఇంకా వీటిలో మసాలా కలుపుకోవాలి కాబట్టి. అండ్ ప్రాసెస్ కూడా అడిగారు కదా, చూపిస్తాను మీకు తర్వాత. నేను ఫిష్ ఫ్రైకి షార్ట్ వీడియోస్ పెట్టాను నిన్న. సో మీరు ఎలా చేశారో ఫిష్ ఫ్రై, ఆ పౌడర్ ఏంటో ఒకసారి మాకు డీటెయిల్గా చూపించండి, మీరు ఎలా చేశారని చెప్పేసి అడిగారు కదా. నేను కలిపేటప్పుడు కూడా చూపిస్తానులేండి. అండ్ ఇంకా నేను కూడా ఫస్ట్ టైమే ఇంత పర్ఫెక్ట్గా చేయడం అయితే ఇంకా మా అక్క దగ్గర నేర్చుకున్నానని చెప్పి నేను షార్ట్ వీడియో చెప్పాను కదా.
సో అలా ఇంక ఇప్పుడు ఒక బకెట్లో అయితే మంచిగా వాటర్ వేసేసుకొని ఫస్ట్ అయితే 1-2 సార్లు బాగా గిన్నెలోనే నీళ్ళు పోసుకొని కడిగేసాను. మళ్ళీ ఒక 2-3 టైమ్స్ తర్వాత ఒక బకెట్లోకి నీళ్ళు తీసేసుకొని వాటిలోకి చేపలు వేసేసుకొని కడిగేసి ఇంకా తీసేసుకోవడమే అనమాట. చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చేసాయంటే చాలా బాగా క్లీన్ అయిపోతుంది. ఈ టిప్ మీరు ఎంతమందికి తెలుసో కామెంట్స్లో షేర్ చేయండి. మేమైతే ఒకప్పుడు బూడిద అవి వేసి రుద్ది మా నాన్న వాళ్ళకి అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడంతా షాప్లో మనం ఎక్కడైతే చేపలు తీసుకుంటామో అక్కడే వాళ్ళకి నీట్గా ఆ పైన అంతా పొట్టు తీసి ఇచ్చేసి కడిగి నీట్గా ఇచ్చేస్తారు. మళ్ళీ మనం ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయంటే ప్రశాంతంగా నేను ఇటు పక్క సంపు ఉంది కదా వాటర్ సంపు అక్కడ కూర్చొని అయితే క్లీన్ చేసేసుకున్నాం. చూసారా తెల్లగా వచ్చేసాయి కదా ఇలా క్లీన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను కబాబ్ కోసం ఫస్ట్ కలిపేసి ఒక గంట పాటు పక్కన పెట్టేసామనుకోండి. ఆ లోపల చికెను ఫిష్ పులుసు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేడివేడిగా కబాబ్ అయితే వేస్తాను. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. యాక్చువల్లీ ఈ ఫిష్ పౌడర్ అనేది మనకి చేపలు అమ్ముతున్నారని చెప్పాను కదా దండపల్లి రోడ్లో అక్కడ కూడా దొరుకుతుంది. 60 రూపాయలు అనమాట, పావు కేజీ అంటుంటుంది. 60 రూపీస్ అంటే కనుక్కున్నా, బట్ ఇది నేను మా అక్క దగ్గర తీసుకొచ్చాను అనమాట. ఇక్కడైతే కొనుక్కోలేదు, ఇక్కడ ఉంటుందనే విషయం నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి నేను అక్కడ తీసేసుకున్నాను. సో ఇక్కడ కూడా దొరుకుతుంది కాబట్టి ఇంకా కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు. ఒకవేళ పలంనేరు సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి పౌడర్ కావాలనుకుంటే దండపల్లి రోడ్లో చేపలు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఆ రోడ్డు దగ్గరనే ఎంట్రన్స్లో అక్కడైతే వెళ్ళి మీరు ఫిష్ పౌడర్ అడిగారంటే వాళ్ళు ఇచ్చేస్తారనమాట. కబాబ్ పొడి అని అడిగారంటే కొంచెం లైట్ పింక్ షేడ్లో ఉంటుంది. 60 రూపాయలు అనమాట ఒక్కొక్క ప్యాకెట్, వాళ్ళే కట్టి పెట్టేసి ఉంటారు. సో నేనైతే వాళ్ళు ఏం చెప్పారంటే ఏం వేయనవసరం లేదు, ఈ పౌడర్ ఒకటి వేసి కలిపేస్తే చాలు. ఒకవేళ మీరు ఎక్కువ మసాలా కారం తినేలాగా ఉంటే కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అనేసి అన్నారు. సో మేమైతే కొంచెం మసాలా ఎక్కువ తింటాం, అంటే కారం ఉప్పు కారం ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక స్పూన్ వేసుకున్నాను. 1 కేజీ అంత అనుకోండి. సో వాటికి ఇంకా తర్వాత కారం 1 స్పూన్ వేసుకున్న, సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకా పౌడర్ అయితే మనం తీసుకొచ్చాం కదా కబాబ్ పౌడర్, అది కూడా వేసేసుకొని నిమ్మకాయ ఒకటి పిండేసుకోవాలి. ఆ నిమ్మకాయ పిండేసుకొని మంచిగా కలిపేసుకున్నాం అనుకోండి. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మా నాన్న చూడండి నేను మందు తెచ్చిచ్చాను కదా నిన్న, సో అది వేసుకున్నారనమాట. జమ్మని వేసుకొని ఇంకా మంచింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కొంతమంది 1-2-3 కామెంట్స్ పెట్టారు. అందరూ పెట్టలేదులేండి, అందరూ మంచిగానే అర్థం చేసుకున్నారు. 1-2 మాత్రం కామెంట్ పెట్టారనమాట, నీకు బుద్ధి ఉందా, ఎవరైనా మందు తీసుకెళ్ళి ఇస్తారా, నువ్వు అలాంటిది ఇలాంటిది అన్నారు. నేనేం బయట వాళ్ళకి తీసుకెళ్ళలేదు, నేను తాగలేదు కదండి, మా నాన్న కోసం తీసుకెళ్ళాను. మా నాన్నకు అలవాటు ఉండేదే. ప్రపంచంలో ఎవరండి మందు తాగని వాళ్ళు, డ్రింక్ చేయని వాళ్ళు నాకు చెప్పండి, లేడీసే తాగుతున్నారు. మరి అలాంటిది మా నాన్న తాగితే తప్పేముంది. సో వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అదే తీసుకెళ్ళివ్వడమే కదా నా గొప్పతనం అవుతుంది. అంతేగాని మీకోసం నేను మెప్పు కోసం మా నాన్న డ్రింక్ చేయరు, మా నాన్న అది మేము అదే మేము చెప్పుకోలేం కదా. ఉన్నది ఉన్నట్లే నేను షేర్ చేసుకుంటాను. అయినా మీరేదో నన్ను మంచిగా అనుకోవాలని నేను చేయలేదు. మా నాన్న ఏ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతారో అదే నేను చేశాను, అంతే, ఇంకేం లేదు. సో మసాలా అంతా వేసేసి నీట్గా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదైతే మనం పక్కన పెట్టేసుకున్నాం ఒక 1 అవర్ పాటు. ఇంకా చేపల పులుసు చేసేసాను, అలాగే చికెన్ కర్రీ కూడా చేసేసాను. ఇంకా 2 చేసి పెట్టేసాను. అమ్మ అయితే ఒక పక్క సంగటికి పెట్టేసింది, ఇంకో పక్క నేనైతే ఫిష్ ఫ్రై కోసం అయితే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, మరీ ఎక్కువైతే వేసుకోలేదులేండి. ఇప్పుడు నేను తీసుకున్న చేపలకి ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ వంటలకు వాడుకోవాలంటే ఇది కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది కదా. మామూలుగా మనం తిన్న ప్లేట్లే స్మెల్ వస్తుంది చేపలు తినేటప్పుడు, నీళ్ళు తాగే గ్లాసులు కానీ ఇవన్నీ. అలాంటిది ఇంకా ఆయిల్ ఎంత స్మెల్ వస్తుంది చెప్పండి. కాబట్టి కొద్దిగా ఈ చేపలకు సరిపోయేంత ఆయిలే నేను వేసుకున్నాను. ఇందులోనే మొత్తం చేపలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. సో అలాగైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం నేను చేయడము, చేస్తుంటే మాత్రం భలే అనిపించింది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి. నేను 2 టైమ్స్ మా అక్క చేసి పెట్టింది నాకు అక్కడికి వెళ్ళినప్పుడు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. అక్క అంటే మా తోడుకోడలు అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు చేసి పెట్టింది, భలే ఉండిందనమాట టేస్ట్ అయితే. ఇంకా మంచిగా పెప్పర్ పొడి కారం పొడి ఇవన్నీ చల్లేసి ఆనియన్స్ కట్ చేసి భలే ఇస్తుంది అనమాట. మా అక్క ప్రేమగా వండి పెడుతుంది. చేపలు మాత్రం నాకు భలే నచ్చుతాయి మా అక్క చేసేది. అలాగైతే ఇంకా అక్కకి వీడియో కాల్ చేశాను. డౌట్ వచ్చిందనమాట, నేను కొంచెం ఇంకా ఏమేమి వేయాలో మర్చిపోయాను అనమాట. యాక్చువల్లీ నిమ్మకాయ వేయడం మర్చిపోయాను. మళ్ళీ వీడియో కాల్ చేసి అక్కకి ఇలా కలుపుకుంటే సరిపోతుంది అక్క అని చెప్పి అడిగి కనుక్కొని ఇంకా నిమ్మకాయ వేసావని అడిగింది. లేదంటే మళ్ళీ నిమ్మకాయ కూడా కట్ చేసి వేయమని చెప్పింది. సో నిమ్మకాయ కూడా కట్ చేసి వేసుకొని నేను ఇంక ప్రాసెస్ అయితే చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మా అక్క అయితే టిప్స్ కూడా చెప్పిస్తుంది అనమాట. ఫిష్ అంతా చేసేసి రౌండ్గా పెట్టి ఆనియన్స్ కట్ చేసి నిమ్మకాయ పెట్టి పెప్పర్ పొడి చల్లి ఇలా డెకరేషన్ చేసి వీడియోలో పెట్టని. నిజంగానే నాకైతే ఒక రకంగా చెప్పాలి
చెప్పాలంటే మా అక్క వాళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ ఒకప్పుడు కంటే కూడా ఇప్పుడు మంచిగా అర్థం చేసుకున్నారు. ఇది ఏంటి యూట్యూబ్ అంటే ఏంటి, ఈ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం అంటే ఎంత కష్టం, ఇవన్నీ కూడా బాగా తెలుసుకున్నారనమాట. నన్ను బాగా అర్థం చేసుకున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం అయితే మిగిలిచ్చేసాంలేండి. మధ్యాహ్నం తినడం వరకు వేసుకున్నాము, మిగతా ఎందుకు లేదు వేసేదని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ వేసుకుందామని సగం పెట్టేసామన్నమాట. అట్లే ఇంక ఇక్కడ మా అమ్మాయి అయితే వీటిని గార్నిష్ చేస్తుంది, పైన అంతా డెకరేషన్ చేస్తుంది అనమాట. కరివేపాకు, ఆనియన్స్, వాళ్ళ పెద్దమ్మ చెప్పింది ఎలా చెప్పిందో అలాగే చేస్తుంది. ఇంకా పెప్పర్ పొడి ఇవన్నీ కూడా చల్లుతుందనమాట. ఇంకా మేమైతే మధ్యాహ్నం లంచ్కి ఇన్ని అయితే వేసుకున్నాము. ఆల్రెడీ వేసేటప్పుడే సగం తిన్నాంలేండి, ఇంక ఇవి సగం అనమాట, ఇంకా సగం అలానే ఉన్నాయి. ఈవినింగ్ పాప వస్తుంది, చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత చేసిద్దాంలే. తనైతే చేపల పులుసు, మటను ఇవేవి తిందు, మీకు తెలుసు కదా. ఓన్లీ ఫిష్ ఫ్రై చేస్తే మాత్రం 1-2 తింటుందనమాట. తను ఈవినింగ్ వచ్చిన తర్వాత తన ఛానల్లో కూడా వీడియోస్ చేసింది, తను కబాబ్ చేసేది, ఇంకా మీతో కొన్ని మాట్లాడేదన్నీ చేసింది. అవన్నీ కూడా ఈరోజు రేపు పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి, తనకి లైక్ చేయండి వీడియోస్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అందరం అయితే కూర్చొని తింటున్నాం. ఇంకా మా నాన్న కూడా స్ప్రైట్ అయితే వేసిచ్చాను, సో మా నాన్న తాగుతున్నారు. ఇంకా నేను, అమ్మ, మా వారు కూర్చొని తింటున్నాము. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పువ్వులు అనమాట. యాక్చువల్లీ తినేసిన తర్వాత బాగా నిద్ర వచ్చేసింది, పడుకొని నిద్రపోయాను నేను అటుపక్క ఇంట్లో పడుకొని. నేను చెప్పాను అనమాట, పువ్వులు కొయ్యొద్దండి, నేను వీడియో షూట్ చేసుకోవాలి, పువ్వులు కోసేది ఇవన్నీ కూడా అని చెప్పేసి. అంటే ఇంకా నేను నిద్రపోయానని చెప్పేసి పువ్వులు ఇడిగిపోతాయి సాయంత్రానికి అని చెప్పేసి మా అమ్మ అయితే పువ్వులు కోసేసి నీట్గా కట్టి పెట్టేశారనమాట. ఇంకా నేను నిద్ర లేవగానే అరిచాను, నేను పువ్వులు కోసి వీడియో తీసుకోవాలంటే మీరు ఎందుకు తీసి కట్టేశారు అప్పుడే అని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే ఇడిగిపోతాయి సాయంత్రానికి, నువ్వు లేచేది లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంకా కోసేసామనేసి అనింది. సో అవైతే మీకు చూపిస్తాను. అమ్మ అయితే పువ్వులు భలే కడుతుందండి. అమ్మను గనక పువ్వులు వ్యాపారానికి పెడితే మాత్రం నష్టం తప్ప లాభం ₹1 ఉండదన్నమాట. నిజంగానే పల్చగా కట్టడమే రాదు, ఎంత చక్కగా కడుతుందంటే పువ్వులు చేతి నిండుగా ఉంటాయన్నమాట. పెట్టుకుంటే తల నిండా ఉంటాయన్నమాట, అంత చిక్కగా కడుతుంది పువ్వులు అయితే. సో భలే కడుతుంది అనమాట. ఇంతకుముందు ఇంకా పెద్ద చెట్టు ఉండేది, ఇంకా బాగుండేది, పువ్వులు అయితే 5 మూరలు 10 మూరలు పూసేది, బట్ అది పోయింది చెట్టు. ఇంక ఇక్కడ నేను ఏం చూపిస్తానంటే, నాకు థైరాయిడ్ ఉంది కదా, రీసెంట్ టైమ్స్లో కొంచెం గొంతు పెయిన్ ఎక్కువ అయింది, అండ్ అక్కడ కొంచెం వాపు వచ్చినట్టుంది, ప్లస్ అక్కడ ఎక్కువ దురద వస్తుంది, ఇచ్చింగ్ రావడం వల్ల తెల్లగా మచ్చలాగా వచ్చేసింది. సో అమ్మది అడిగితే చూపిస్తూ ఉన్నాను అనమాట, ఎందుకో ఇప్పుడు ఇట్లా అవుతుంది, ఏమైనా థైరాయిడ్ ఎక్కువ అవుతుందో ఏమో తెలియట్లేదని చెప్పి. అన్ని గాయాలే, ఫేస్ పైన ఏమో ఈ గాయాలు, గొంతు దగ్గరేమో ఇలా అయిపోయింది. ఏంటో నా హెల్త్ రీసెంట్ టైమ్స్లో ఇంత ఇబ్బంది అయిపోతుంది. మేబీ నేను పడుతున్న టెన్షన్స్ వల్లనా లేకపోతే ఏమో తెలియట్లేదు. నా హెల్త్ నాకేమవుతుందో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట. అలా అయిపోతుంది. చెకప్ చేసుకోవాలి, చిత్తూరుకైనా వెళ్ళేసి రావాలని అనుకుంటున్నా థైరాయిడ్ చెకప్కి. ఇంకా ఈవినింగ్ వరకు ఉండేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ రేపు మండే కదా, ఆఫీస్ ఉంటుంది, పిల్లలకి స్కూల్ ఉంటుంది, 8:40కే స్కూల్ అనేసి ఇంకా అనుకున్నాము. అమ్మ అయితే ఇంక ఒప్పుకోలేదు, నైట్ ఉండండి, చేసినవన్నీ ఏం చేసేది తిందురు, మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దులే, నేనే చేసిస్తాను అన్నీ కూడా అని చెప్పేసి అనింది. అందుకోసం అని చెప్పేసి సర్లే ఇంకా ఇబ్బంది పెట్టడం ఎందుకులే, ఇంకా అమ్మ కూడా ఏమో ఆశపడుతుంది కదా అని చెప్పి ఇంక నైట్ ఉండిపోయాము. ఇటు పక్క ఇంట్లోనే మాకు బాగా నిద్ర వస్తుంది అనమాట. సో ఇంకా అమ్మ కూడా మేము వస్తే ఇక్కడే పడుకుంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ మా అన్న ఇక్కడే ఇలా చేసుకున్నారనమాట. ఈ హౌస్లోనే మేము ఎప్పుడు వచ్చినా నిద్రపోయే వాళ్ళము. మా అన్న కూడా ఎప్పుడు ఇక్కడే పడుకునేవాళ్ళు. అట్లీస్ట్ అలాగైనా మా అన్నతో ఉన్నట్లు ఉంటుందనే ఒక ఫీలింగ్ తోటి మా అమ్మ ఇంకా మేమంతా ఇక్కడే పడుకుంటాం అనమాట వచ్చినప్పుడంతా కూడా. ఇంకా అమ్మ, మా పెద్దమ్మాయి, మా వదిన గురుగాకి ఇచ్చుంటే దాంట్లో ఏరుతున్నారనమాట. ఇంక అందరూ పడుకునేశారు. ఇదండి ఈ రోజు వీడియో. ఇంక నేను కూడా పడుకునేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.